అరే ఏంది బై విరాట్, ఈ నాగనీళ్ళతో లాస్ట్ మ్యాచ్ నింటే బాగుండేది. అరే మ్యాచ్ కావాలంటే ఒట్టిగానే పిసికే వాళ్ళము, రన్ రేట్ కావాలంటే ఒట్టిగానే వచ్చేది. అరే ఫస్ట్ మ్యాచ్ అయితే ఏంది రోహిత్, కావాల్సిన రన్ రేట్ అంతా ఇప్పుడే పిసికి పడేద్దాం ఫస్ట్ బ్యాటింగ్ అయితే ఒక 500, సెకండ్ బ్యాటింగ్ అయితే 30 ఓవర్స్. నీ అవ్వ ఒట్టిగానే పిసికి పడేయడమే. నీ అవ్వ ఎలాగైనా సరే ఈ నాగనీలకు నాగిని డాన్స్ ఆడిపించడమే. అరే అది చూద్దాం రోహిత్ అన్న, ఎవరు ఎవరిని పిసుకుతారో. నీ అవ్వ మిమ్మల్ని ఒట్టిగానే పిసికి ఈసారి మాత్రం సెమీస్ పక్కా. ఈ బంగ్లా పులులు ఒక్కసారి గర్జిస్తే ఎలా ఉంటుందో ఈ మ్యాచ్ లో చూస్తారు. ఈ ఛాంపియన్స్ ట్రోఫీ మాత్రం ఇడిసేదే లేదు. అరే ఎవరు బాయ్ చెప్పింది మిమ్మల్ని బంగ్లా పులులని? మీరు బంగ్లా పులులు కాదు, పిల్లల కన్నా హీనం. మీరు బంగ్లా ఎలుకలు. అరే మేం బంగ్లా పులులమో ఎలుకలమో ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ లో తెలుస్తుంది. ఈ షాంటూ దెబ్బ ఇండియా అబ్బానేలా చేస్తా. ఈసారి ఛాంపియన్స్ ట్రోఫీలో ఫస్ట్ మ్యాచ్ మాదే, ఛాంపియన్స్ ట్రోఫీ కప్పు మాదే. బంగ్లా అంటారా బాబు? అరే ఏంది భయ్యా షాంటూ, కప్పు కావాలంటే ఛాంపియన్స్ ట్రోఫీ అయిన తర్వాత అడుగు. నీ అవ్వ ఫోటో తీసి పెడతా, కావాలంటే స్టేటస్ కూడా పెట్టుకో. కానీ నువ్వు మాత్రం కొత్త కథలు మాత్రం చెప్పకో, వినడానికి వింతగా ఉంది. హలో మై డియర్ ఇండియన్ సోల్జర్స్, నీ ఎవరు రెడీనా? ఈ బంగ్లా పిల్లలను ఒట్టిగానే పిసికి ఫస్ట్ మ్యాచ్ గెలవ నీకు. మనం పిసికే పిసుకుడు చూసి నీ ఎవ్వ ఈ పాకిస్తాను న్యూజిలాండ్ నెక్స్ట్ మ్యాచ్ లో దడుచుకోవాలి. అరే మనం 2017లో వదులుకున్న ఛాంపియన్స్ ట్రోఫీని ఈ 2025లో తీసుకోవాలి. అరే ఏమంటారు ఇండియన్ పిల్లకాయలు? అరే ఏమన్నదేముందే రోహిత్ అన్న, మన ఇండియా ఉన్న ఫామ్ కి ఏ టీం అయినా సరే ఒట్టిగానే పిసికి పడేయడమే. అరే ఒక్కసారి చూసా కదా మన ఇండియన్ లైనప్, అలాంటి లైనప్ దాటుకుంటూ పోవాలంటే ఎవరి తరము కాదు. అరే కరెక్ట్ గా చెప్పినవే గిల్లో. ఓపెనర్స్ అయితే రోహిత్ నువ్వు దంచి కొడతారు. ఆ తర్వాత 1 డౌన్లు అయితే నేను. ఇక నా కథ చెప్పాల్సిన పని లేదు. ఆ తర్వాత శ్రేయస్ ఉన్న ఫామ్ కి నీ అవ్వ చెప్పాల్సిన పని లేదు. T20 అనుకుంటున్నాడు, 1 డే అనుకుంటున్నాడు, దంచి కొడుతున్నాడు. ఆ తర్వాత రాహుల్, అక్షర్ నీ అవ్వ మంచి ఫామ్ లో ఉన్నారు. అరే ఇలాంటి బ్యాటింగ్ లైనప్ ఉన్న తర్వాత ఎలాంటి వాళ్ళ పైన సరే ఒట్టిగానే గెలవడమే. అరే మన దగ్గర బ్యాటింగ్ ఒక్కటే కాదు, మంచి స్పిన్నర్లు, మంచి బౌలర్లు కూడా ఉన్నారు. మన జడ్డు ఉన్న ఫామ్ కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అలాంటి ఫామ్ లో ఉన్నాడు. ఇంకా మన దగ్గర ఫాస్ట్ ఆల్రౌండర్ అయినటువంటి హార్దిక్ పాండ్యా ఉన్నాడు. ఇటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను దంచి కొడతాడు. ఇక ఫాస్ట్ బౌలర్లు అయితే షమీ ఉన్నాడు, హర్షదీప్ ఉన్నాడు, హర్షిత్ రాణా ఉన్నాడు. అరే అదిరా నాన్న, వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకురా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.